Hello students, welcome back to my channel. Telangana Council of Higher Education has issued the guidelines to fill the B category seats in the engineering and pharmacy colleges of Telangana state. Total 1,10,000 engineering seats are available in the state. From these 1.1 lakh seats, 30% seats will be filled under the management quota, 15% for NRIs and 15% based on JEE and MSET ranks. This process should be completed by 28th of this month. Management should publish the notification in all leading newspapers between August 1st and 13th. Later, 6 days time must be given to apply. Selected candidates list should be announced before September 10. ఇంజనీరింగ్ ఫార్మసీ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీకి రాష్ట్ర ఉన్నత విద్యామండలి అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను రాత్రి వెల్లడించింది హైయర్ ఎడ్యుకేషన్ కమిటీ. యాజమాన్య కోటా సీట్లకు సంబంధించిన నోటిఫికేషన్ను ప్రైవేట్ కాలేజీలు ఆగస్టు 1 నుంచి 13 వరకు అన్ని ప్రధాన పత్రికల్లో ప్రచురించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ తర్వాత అప్లై చేసుకునేందుకు 6 రోజుల గడువు ఇవ్వాలి. మొత్తం ఉన్న సీట్లలో 30% యాజమాన్య కోటా కింద ఉంటుంది. ఇందులో 15% ఎన్ఆర్ఐలకి, మళ్ళీ రిమైనింగ్ 15% జేఈ ర్యాంక్స్ ఆధారంగా, తర్వాత ఎంసెట్ ర్యాంక్స్ ఆధారంగా కేటాయించాలి. ఇక సంబంధిత సబ్జెక్టులతో 50% మార్క్స్తో అర్హత పరీక్ష ఉత్తీర్ణత అయి ఉండాలి. ఈ నెల 28తో ఈ ప్రక్రియ ముగించాల్సి ఉంటుంది. ప్రవేశాలు కల్పించిన వారి జాబితాను కాలేజీలు సెప్టెంబర్ 10లోగా వెల్లడించాల్సి ఉంది. యాజమాన్య కోటాకు సంబంధించిన సీట్లు ఇప్పటికే భర్తీ అయినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో మండలి ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వటం విశేషము. చాలా కాలేజీలు ఈ మేనేజ్మెంట్ సీట్స్ని అమ్ముకున్నట్టు వార్తలు వస్తున్నాయి. సో మరి ఇప్పటికైనా ఉన్నత విద్యా మండలి ఈ విషయంలో చొరవ తీసుకొని అలాంటి కాలేజీలపై యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.